ప్రహ్లాదుడి మనవడు బలిచక్రవర్తి గొప్ప దానశీలి. ముల్లోకాలను జయించి పృథ్వీమండలం మొత్తం పాలించాలని అశ్వమేధ యాగం చేస్తుండగా ఎవరు ఏమడిగినా ఇస్తానని వాగ్దానం చేస్తాడు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు 3 అడుగుల బాలుడై వామన రూపంలో వచ్చి ఆయన్ను 3 అడుగుల స్థలం ఇమ్మంటాడు. అందుకు బలిచక్రవర్తి సరే అని ఒప్పుకోగా ఆ బాలుడు ఒక్కసారిగా ఎంత ఎదిగిపోతాడంటే 1 అడుగుతో పృథ్వీని, మరో అడుగుతో ఆకాశాన్ని కొలిచి 3వ అడుగు ఎక్కడ పెట్టాలని అడగగా బలి తన శిరస్సును చూపిస్తాడు. అలా 3వ అడుగుతో ఆయన్ని పాతాళలోకానికి పంపించి దానికి అధిపతిని చేస్తాడు. అలా పాతాళలోకంలో ఉన్న బలిచక్రవర్తి ప్రతి సంవత్సరం తన ప్రజలను చూసుకోవడం కోసం భూమి మీదకు వస్తాడని నమ్మకం. అలా వచ్చిన రోజునే కేరళ ప్రజలు ఓనం పండుగ జరుపుకుంటారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో ఆయన్ని ఆహ్వానిస్తారు. అరటి ఆకులు 9 రకాలకు తగ్గకుండా వంటలు చేసి నేలపై కూర్చొని తింటే ఆ బలిచక్రవర్తి కూడా వీరితో భోజనం చేస్తాడని వీళ్ళ నమ్మకం.